రాత్రికాలపు దేవుని వాగ్దానం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన శలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 2-3 వచనములు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ దావీదు భక్తుడు, దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి నరచరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవునికి ఇష్టమైన వాడు అని అంటున్నాడు. అతడు నాలుకతో కొండుములు పెట్టడు, తన శలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపుడని దావీదు భక్తుడు, దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ప్రేరేపించిన రీతిలో దావీదు మహారాజుకి కలిగిన దర్శనములో మరి దావీదు భక్తుడు చెప్పిన పలుకులు, మాటలు దేవుని మాటలుగా మరి మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిజముగా మంచి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడిని దేవుడు ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. అలాంటి వాడు ఎదుటివాడి మీద కొండాలు చెప్పడు, చాడీలు చెప్పడు, పితిరులు చెప్పడు, చెడుగా మాట్లాడు, తన శలికానికి అంటే తన స్నేహితుడికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందలు మోపడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవెలా ఉన్నావు? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నావా? హృదయపూర్వకంగా నిజం పలుకుతున్నావా? లేదా చెడుగా మాట్లాడుతున్నావా? అబద్ధాలు మాట్లాడుతున్నావా? మరి చూటుబొట్టు మాటలు మాట్లాడుతున్నావా? ఎదుటివాని మీద నిందలు వేస్తున్నావా? ఎదుటివానికి కీడు చేస్తున్నావా? ఎలా జీవిస్తున్నావు నీ జీవితంలో? దేవాదేవుడు తెలియజేసిన మాటలు ఏమిటంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకము పలుకువాడే నాకు ఇష్టమైన బిడ్డ అని దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. అట్టివాడు, అలాంటి వాడు మంచివాడు కాబట్టి నాలుగుతో కొండాలు పెట్టడు, చాడీలు చెప్పడు, పితిరులు చెప్పడు, చిచ్చులు పెట్టడు. అలాంటి వాడు నాకు ఇష్టమైన వాడు. కొండములు పెట్టడు, చిలికానికి మంచి చేస్తాడు, కీడు చేయడు, నిందమోపడు అంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు మంచి చేసి మంచి బిడ్డగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బాగా దీవించి ఆస్వాదిస్తాడు. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్.